అండి అందరికీ నమస్తే. నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో బీరకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ఎర్ర కందిపప్పు 1 గ్లాసు, పెసరపప్పు 1 గ్లాసు తీసుకొని బాగా వాష్ చేసేసుకొని అందులోకి మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని తీసుకోవాలి. టమాటోస్ ఒక 3 టమాటాలు కట్ చేసుకొని తీసుకున్నాను. పచ్చిమిర్చి కారానికి సరిపడా, లేత బీరకాయ కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు, పసుపు, ఉప్పు, తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. బాగా మూత తీసి చూసుకుంటే బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మ్యాషర్తో మ్యాష్ చేసేసుకొని పోపు వేసుకుందాము. బాగా ఉడికిపోయింది కనుక తొందరగా మ్యాష్ అయిపోద్ది. పోపు కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, క్రష్ చేసుకున్న వెల్లుల్లి, కట్ చేసుకున్న ఉల్లిపాయ, కరివేపాకు, వెండిమిర్చి ప్లేస్లో నేను చల్ల మిరపకాయలు వేస్తున్నాను. బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, మంచి బ్లాక్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ కూడా వేసుకొని, ఇంగువ వేసుకొని, కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పులో వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన బీరకాయ పప్పు రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.